హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ కాలంతో పాటు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. వనజ గారు అసలే ఆఫీస్ సమయం అయిపోతుందన్న కంగారులో అష్టావధానం శతావధానం చేస్తున్న నాకు ఆ పిలుపు నెత్తిన పడబోయే పిడుగులాగా తోచింది. ఆవిడ ఎదురుంటి సూర్యకాంతం. అమ్మ తోడు, అది ఆవిడకు నేను పెట్టిన నిక్నేమ్ కాదు, అసలు పేరే. అయితే సార్థక నామధేయురాలు. అసలే టైం లేదని ఏడుస్తూ ఇప్పుడు ఇది అవసరమా మనసుని మందలిస్తూ ఏమిటండి బయటకు వస్తూ అడిగాను. ఏం లేదు, సూర్య వచ్చిందా? ఏం వచ్చిందో, వీళ్ళందరికీ ఒకేసారి, అటు అలివేలు ఇటు సోమి ఇద్దరూ ఒకేసారి ఎగ్గొట్టి చచ్చారు. ఇప్పుడు ఎలాగో కాస్త మీ సూర్య అన్న ఉందేమోనని దీర్ఘం తీసిందావిడ. లేదండి, ఈరోజు రాను, ఊరెళ్తున్నానని చెప్పింది. అందుకే నాకు ఈ హడావిడి అయిపోయింది. ఏమనుకోకండి, నాకు ఆఫీస్ టైం అయిపోతుంది. ఇంకా లంచ్ బాక్స్ సర్దుకోవాలి. గిరుక్కున వెనక్కి తిరిగి ఇంట్లోకి వచ్చేసాను. సర్లే అండి, ఇదిగో అమ్మాయి, కాస్త ఇంట్లో పనిచేసి పెడతావా? ఈవేళ మా పనమ్మాయిలు రాలేదు, నీకు డబ్బులు ఇస్తాలే. ఏమిటండి, ఏమిటి మంచి మర్యాద లేకుండాను? నేను పనిపిల్లని కానండి, విసురుగా వినబడుతుంది కంఠం. ఈవిడింతే, బుద్ధి రాదు. ఇదివరకైతే ఒకళ్ళు కొట్టడానికి కూడా వచ్చారు. ఒక్కరోజు పని మనిషి రాకపోతే అదో అంతర్జాతీయ సమస్యే. కాలనీ మొత్తం గందరగోళం చేసేస్తుంది. పోనీ అంటే ఉద్యోగ పరుగులు లేవు. ఆ మొగుడు క్యాంపులు తిరిగే ఉద్యోగం. ఒక్క కొడుకు 8వ తరగతి. వాడు ఎప్పుడో స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇలా రోడ్డెక్కి అరచి అల్లరి చేసి అల్లరి పడే బదులు నెమ్మదిగా చేసుకుంటే ఈ పాటికి అయిపోయేది కూడాను. ఆలోచిస్తూనే తలుపులన్నీ వేసి లంచ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని తలుపులకు తాళం వేసి స్కూటీ స్టార్ట్ చేశాను. అమ్మో, అప్పుడే 9:30. దేవుడా, ట్రాఫిక్ తక్కువ ఉండేలా చూడు. బయలుదేరబోతూ తలెత్తి చూశాను. ఆవిడ గుమ్మం ముందు కుర్చీ వేసుకుని బైఠాయించింది. వెళ్లేవాళ్లని వచ్చేవాళ్లని చూస్తూ ఆపుతూ పని కోసం అడుగుతూ నవ్వుకుంటూ బయలుదేరా. సుమారు అదే నా నిత్యకృత్యం. కాలం శరవేగంతో పరిగెడుతుంది. చూస్తూ ఉండగానే 25 ఏళ్లు గడిచిపోయాయి. నాలో చకచకాలాడే వేగం తగ్గింది. బదిలీల మీద 4-5 ఊళ్ళు తిరిగాం. సూర్యకాంతం గారు గుర్తొస్తున్నారు ఈ మధ్య తరచూ. ఎందుకంటే చేసుకోలేని తనం వచ్చిపడింది నాకు కొత్తగా. ఇప్పుడు పూర్తిగా మా శ్రీదేవి, అదే మా పనిపిల్లలేండి, దాని మీదే ఆధారపడుతున్నా తప్పటం లేదు. ఒక్కరోజు దేవి రాకపోతే బెంగ పెట్టుకునేంతగా. ఈరోజు దానికి పెళ్లి చూపులు. నిన్ననే చెప్పింది రానని. లక్కీగా ఆదివారం. సో ఉరుకులు పరుగులు లేవు. ఇప్పుడు పిల్లలు దగ్గర లేరు, పై చదువులకు వెళ్ళారు. నేను శ్రీవారు నిదానంగా పని మొదలు పెట్టా. ముందుగా టిఫిన్కి సింపుల్గా అయిపోయే ఉప్మా. శ్రీవారు గొణిగినా వినిపించనట్టే ఉండిపోయాను. బట్టలు స్క్రిప్ట్, ఇల్లు తుడిచా. అమ్మయ్యా, ఇదో పెద్ద గండం. ఎందుకో ఉన్నట్టుండి అమ్మమ్మ జ్ఞాపకం వచ్చారు. మా చిన్నప్పుడు చాలా రోజుల వరకు పాపం అమ్మకు పని మనిషే లేదు. మా పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. ఆవిడ 70వ పడిలో పడేదాకా చేసుకోవటమే. ఆ తరువాత అయినా బయట పని గిన్నెలు అంతే. నలుగురి పిల్లలతో పాపం ఎలా చేసుకునేదో. ఒక్కళ్ళం సహాయం కూడా చేసేవాళ్ళం కాదు. నాన్నగారు స్కూల్ టీచర్, స్తోమత లేదు. పైగా అమ్మకు బోళ్ళెన్ని మడి ఆచారం. పైగా ఎప్పుడు వచ్చిపోయే చుట్టాలు. అయినా ఓపిగ్గా నవ్వుతూ చేసేది. ఏమైనా వాళ్ళ ఓపిక ఒద్దిగలే వేరు. వనజా, అమ్మా వస్తున్నా. అంతలోకి తుళ్ళిపడ్డా. అదేమిటి ఈవేళ అలా వచ్చేసింది? ఇంకెక్కడమ్మా, అప్పుడే పోయి 10 ఏళ్లు దాటుతుంటే కళ్ళు చెమర్చాయి ఆవిడ జ్ఞాపకాలతో. ఏమైంది నీకేవేళ? ఒంట్లో బాగోలేదా? పోనీ చేసుకోలేకపోతే ఈ వేళటికి ఇల్లు తుడవకపోతేనే రా, అలా ఫ్యాన్ కింద కూర్చో. నీరసంగా ఉందా? అలా చెమటలు పడుతున్నాయి. గబగబా కాస్త చల్లటి మజ్జిగలో ఉప్పు నిమ్మకాయ పిండి తెచ్చిచ్చారు శ్రీవారు. వనజ, పోనీ ఈ వేళటికి హోటల్ నుంచి తెస్తాలే. బాగోలేకపోతే బలవంతంగా చేసేకు ఆదరంగా అన్నారు. వద్దులేండి, కాస్త కూర తరిగి పెట్టండి, నేను స్నానం చేసొచ్చి రైస్ కుక్కర్లో పెడతా. లేవబోయి కళ్ళు తిరిగి కూర్చుండిపోయాను. సరే, ఈ పూటకి నేను రైస్ కుక్కర్లో పెట్టేసి అరటికాయ వేపుడు చేసేస్తాలే. నువ్వు కాసేపు పడుకో. పాపం ఆయనకొచ్చిన వంట అదొక్కటే మరి.
సరేనంటూ తలాడించి మెల్లగా లేచి గదిలోకి వెళ్ళి పడుకున్నాను. ఎందుకో ఈరోజు వెనకటి రోజులు, ముఖ్యంగా అమ్మమ్మ జ్ఞాపకం వస్తున్నారు పదే పదే. ఆలోచిస్తే ఇంకా అమ్మకి కాస్త నయమే. పాపం అమ్మమ్మ, బామ్మ మట్టి పొయ్యిలు, కర్ర పుల్లలతో వంట, ఇంకా అమ్మమ్మకైతే పాడి పంట ఉన్న ఇల్లు, గొడ్ల సావిడి, పనికి మాత్రం పాలేరు కుర్రాడున్నా మిగతా పనులన్నీ ఒంటి చేత్తో చేసుకోవటమే. పైగా వచ్చిపోయే జనాలతో అదొక సత్రంలాగా ఉండేది. బాగా జ్ఞాపకం. ప్రతి వేసవికి అమ్మమ్మ దగ్గరకు ప్రయాణం. ఒక్క తమ కుటుంబమే కాదు, పెద్దమ్మలు, మామయ్యలు అందరూను. ఎవరికి ఏ పని చెప్పేది కాదు. పైగా మీ ఇళ్లలో మీకు తప్పుతుందా, ఇక్కడ కూడా ఎందుకు అంటూ తెల్లవారు జామున మొదలు వంచిన నడుమెత్తకుండా ఎంత బండచాకిరి చేసేదో. నిజంగా వాళ్లతో పోలిస్తే ఇప్పుడు పనులేం పనులు. కాకపోతే ఒకటి మాత్రం నిజం, వాళ్ళకి అదే ప్రపంచం, అదే సర్వస్వం. ఇప్పటిలాగా ఈ ఉద్యోగాలు, ఒత్తిడులు, ఉరుకులు పరుగులు లేవు, అంతే. అలాగే నిద్రలోకి జారిపోయాను. సుమారు 2 కావస్తుంది. లేవోయ్, స్నానం చేసి అన్నం తిని పడుకుందు గాని. శ్రీవారి మేలుకొలుపుతో లేచా. ఏదో తిన్నాననిపించి మళ్ళీ పడుకున్నాను. కాలం పరిగెడుతూనే ఉంది. పిల్లల చదువులయ్యాయి, ఉద్యోగాలొచ్చాయి, మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసేశాం. ఆయన రిటైర్ అయ్యారు, నేను పూర్తిగా టైర్ అయ్యాను. తప్పదు, ఇంకా ఉద్యోగం మానేయాలి. ఇంకా 6 ఏళ్ళు నా వల్ల కాదు. పిల్లలు ఈ నా ఒత్తిడితో నా పరుగులకు ఆనకట్ట వేసేశాను. ఇప్పుడు ఆ పరుగులు నా కూతురు, కోడలు పెడుతున్నారు. కాకపోతే వాళ్ళు ముందే మేలుకొని ఇంట్లో అన్ని పనులకు వంటతో సహా మనుషులను పెట్టేసుకున్నారు. కాకపోయినా పాపం ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు మరీ దారుణం అయిపోయాయి. కనీసం ఎవరో వండింది తినే తీరుబాటే ఉండటం లేదు. ఏం చేస్తారు? నేను ఆయన అటూ ఇటూ తిరుగుతూ అప్పుడప్పుడు విహారయాత్రలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాం. శ్రీదేవి పెళ్ళి వెళ్ళిపోయాక వాళ్ళ అమ్మ సత్యమ్మ ఏదో చేస్తోంది. ఎప్పటి నుంచో చేస్తున్న ఇల్లు మానేయలేక అది చేయలేని రోజు ఏమో ఎలాగో. ఇప్పటి తరం ఎవ్వరూ ఇళ్లలో పనులకు వెళ్ళటం లేదు. చూస్తూ ఉండంగా పిల్లలు పెద్దవాళ్ళైపోయారు. మనువలు, చదువులు, పెళ్ళిళ్ళు. మేం కూడా దగ్గరగా 80వ పడిలో పడిపోయాము. ఇప్పుడు మా అబ్బాయి దగ్గరే ఉంటున్నాము. మనవరాలు శ్రీజ ఫోన్. కోడలు మాట్లాడుతుంది స్పీకర్ ఆన్ చేసి. అమ్మా, నేను కన్సీవ్ అయ్యాను. డాక్టర్ బెడ్ రెస్ట్ చెప్పారు. కొన్నాళ్ళు నువ్వు రా అమ్మా ప్లీజ్. కొన్నాళ్ళు నువ్వుంటే కొన్నాళ్ళు మా అత్తగారిని అడుగుతాను. నీకు తెలుసుగా అమ్మా, ఇక్కడ ఎంత పే చేసినా మైట్స్ దొరకరు. అన్నిటికీ మిషన్స్ ఉన్నాయి. అయినా అవి నడపటానికి మనిషి కావాలి కదా. నువ్వేం భయపడకు, శ్రీకాంత్ కూడా సహాయం చేస్తాడు. సరేనా? మరి టికెట్స్ బుక్ చేసి పంపుతాను. నానమ్మ నాన్న ఎలా ఉన్నారు? నాకు తెలుసు నీకు ఇబ్బంది అవుతుందని, కానీ తప్పదు కదమ్మా. ఓకే మళ్ళీ కాల్ చేస్తా, బై. కనీసం జవాబు కోసం చూడకుండా పెట్టేసిందా పిల్ల. అంత స్పీడ్ యుగం. విదేశాలనుకునేరు చెన్నై నుంచి. అత్తయ్యా, శ్రీ చెప్పబోయింది నా కోడలు. అది మాట్లాడుతుంటే విన్నాగా. సరే వెళ్ళు, ఏం చేస్తాం, ఏదో తంటాలు పడతాం. మీ ఆయనతో చెప్పు మాకు కాస్త సహాయం చేయమని, లేకపోతే ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టడు నవ్వుతా అన్నాను. అమ్మా, అన్యాయం. అది ఎప్పటి మాట? ఇప్పుడు అన్ని పనులు చేస్తున్నాగా, చూస్తూ కూడా అలా అంటావేం? ముఖం ముడుచుకుంటూ అన్నాడు. అప్పుడే అక్కడికొచ్చిన నా కొడుకు. అంటే నాన్న, వాటితో పాటే ఇంకొంచెం మీ ఆవిడ వాట. మరి మేం ముసలవాళ్ళం అయిపోయాంగా, ఇక లోడ్ లాగలేం నవ్వుతూ అన్నాను. ఏమిటో, ఒకప్పుడు డబ్బుంటే చాలు అన్ని సౌకర్యాలు అమరేవి. ఇప్పుడు అదున్నా లాభం లేదు. ఎవడి పని వాడు చేసుకోవలసిందే. చెయ్యక చస్తానా నిట్టూర్చాడు వాడు. అంతేరా, భూమి గుండ్రంగా ఉంటుందంటే అదే మరి. మా తాతల కాలంలో చాదస్తంతో పని చేసుకునేవారు. ఇప్పుడు గతిలేక చేసుకుంటున్నాం. ఏది శాశ్వతం కాదు, పరిణామ క్రమంలో భాగమే అంతా. నవ్వుతూ లేచాను చేతికర్ర సహాయంతో. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.